అందరికీ నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్. అండ్ కొంచెం ఆలస్యమైంది ఎందుకంటే చాలా చాలా హడావిడిగా ఉందన్నమాట బయట. సినిమాలు అలా ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తున్నాయి, అందుకని కొంచెం ఆలస్యమైంది. బట్ ఎస్, గ్యాంగ్స్టర్ గంగరాజు థియేట్రికల్ ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన వారందరికీ స్వాగతం, సుస్వాగతం. అండ్ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ ఫిలిమ్స్ అనే దానికి ఒక ప్రత్యేకమైన అంటే విశేషం ఉందన్నమాట. ఎందుకంటే ఆ బ్యానర్ మీరు ఆల్రెడీ విన్నారు, బిచ్చగాడు అన్న సినిమా ఏ రకంగా మనందరినీ ఎంటర్టైన్ చేసిందో. అండ్ చదలవాడ శ్రీనివాస్ గారు అనగానే మంచి సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అని మనకు తెలుసు. అండ్ ఆ ఫ్యామిలీ నుంచి మనం లక్ష్ని ఆల్రెడీ ఇంతకు ముందు సినిమాల్లో చూడడం జరిగింది. అండ్ వలయంలో నేనైతే నాకు తెలిసి నేను ఫ్యామిలీ యాంకర్ అయిపోయానేమో అనిపిస్తుంది. సో బికాస్ బ్యాక్ టు బ్యాక్ నాకు అంటే చదలవాడ వారి ఫ్యామిలీ నాకు ఒక ఫ్యామిలీలా అయిపోయింది. లక్ష్య ఏ ఫిలిం వచ్చినా కూడా నేనే దాన్ని స్టార్ట్ చేస్తూ ఉన్నాను. అండ్ ఎస్, నేను ఫస్ట్ అంటే ట్రైలర్ చూసే ముందే బోలెడంత లక్ అండ్ బోలెడంత సక్సెస్ ఉండాలని ఈ టీంకి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఈవెంట్ని స్టార్ట్ చేద్దాం. అఫ్కోర్స్ చదలవాడ బ్రదర్స్ ప్రెజెన్స్లో, పద్మావతి గారి నిర్మాణంలో అండ్ ఇషాన్ సూర్య గారి దర్శకత్వంలో సాయి కార్తీక్ గారు వేర్ ఆర్ యూ సో సాయి కార్తీక్ గారి పాటలు మీరు అందరూ విన్నారు. ఎన్నో చిత్రాలతో సక్సెస్ అందుకోవడం జరిగింది. కరెక్ట్గా నాకు ఆపోజిట్లో ఉన్నారు ఆయన. సో ఆయన సంగీత సారథ్యంలో ఆల్రెడీ 2 పాటలు వచ్చాయి, సూపర్ డూపర్ హిట్ అయ్యాయన్నమాట. అండ్ అలాగే టీజర్ కూడా మనందరినీ పలకరించడం జరిగింది. సరిగమ నుంచి ఈ పాటలన్నీ కూడా మనల్ని పలకరించడం జరిగింది. అయితే ఈ చిత్రంలో సరికొత్తగా కనిపించారు లక్ష్య అని చెప్పాలి. బికాస్ బిఫోర్ థ్రిల్లర్స్లో తన్ని చూడడం జరిగింది. అండ్ ఫుల్ కమర్షియల్ ఫిలిం ఈ ఫిలిం అని అర్థం అవుతుంది. దీంట్లో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయనిపించిందండి టీజర్ చూస్తే నాకు. అంటే కొంచెం టీజర్లోనే అంత బాగా ఎంటర్టైన్ చేసిందంటే ఇప్పుడు ట్రైలర్ చూడబోతున్నాం. అండ్ 24th జూన్కి సినిమా కూడా మనం చూడబోతున్నాము. అండ్ ఫస్ట్ టైటిల్ అనేది జనాల్ని తీసుకొస్తుంది అనమాట థియేటర్కి. అండ్ నాకు చాలా చాలా బాగా నచ్చేసింది, గ్యాంగ్స్టర్ గంగరాజు అనేది. అండ్ డెఫినెట్గా ఈ గ్యాంగ్స్టర్ అందరి మనసుల్ని చేరుకోవాలని అండ్ సక్సెస్ఫుల్గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. అయితే మరి చూసేద్దామా లక్ష్యన్ వేదిక ఎలా కనిపిస్తున్నారు, శ్రీకాంత్ అయ్యంగారు అసలు ఏంటి ఇది మన సాయి కార్తీక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కాదండి, ఇది శ్రీకాంత్ అయ్యంగార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనమాట. సో ఇప్పుడు మన చదలవాడ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఈ చిత్రం యొక్క ట్రైలర్ లాంచ్ అవుతుంది. సో ఐ రిక్వెస్ట్ శ్రీనివాస్ గారు, మీరు లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ముందుగా ఇక్కడికి విచ్చేసి. విచిత్రం ఏంటంటే లక్ష్యం నేను చాలా ఫిట్గా చూడడం జరుగుతుంది. ఎప్పటి నుంచో చూస్తున్నా కూడా నేను శ్రీనివాస్ గారిని కూడా అంతే ఫిట్గా చూడడం జరుగుతుంది. ఎప్పుడు చూసినా కూడా ఏదో ఉందండి, జీన్స్లో ఏదో ఉంది, ఫుడ్లో. సో యా ఇక్కడ నుంచి మీరు లాంచ్ అవుతుంది సార్. గ్యాంగ్స్టర్ గంగరాజు ట్రైలర్ లాంచ్. మీకు వాటర్ బాటిలే ఇచ్చారు కదా అక్కడ. మీరు ఆర్జీవి గారి దగ్గరికి వెళ్ళి రాలేదు కదా, అటువైపు పక్కకేమి. సో ఎస్, కంటెంట్ చూస్తే అర్థమైంది. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాకి ఎంత కావాలో అంత ఇచ్చారని చెప్పి. అండ్ ఎస్, పీసీ కన్నన్ గారు ఏమన్నా, అసలు పీసీ కన్నన్ గారు ఎక్కడున్నారు, నాకు కనిపించట్లేదు. కన్నాజీ మామూలుగా లే ఫ్రేమ్స్, అసలు సూపర్. అండ్ సాయి కార్తిక్ గారి గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఆయన పాటలే మాట్లాడుతూ ఉంటాయి సినిమాల్లో. అండ్ అఫ్ కోర్స్ ఇషాన్ సూర్య, అమేజింగ్, ఆల్ ది వెరీ బెస్ట్. సో ఈ సినిమా తర్వాత ఆల్రెడీ ఇంకో సినిమాతో ఆయన రెడీగా ఉన్నారు. ఆల్రెడీ అది సెట్లో కూడా వెళ్ళిపోతుంది అనమాట అతి తొందరలో. సో మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు టీంని మనం ఇక్కడికి ఇన్వైట్ చేసేద్దాం. ఫస్ట్ సమ్మెట గాంధీ గారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎన్నో పాత్రల్లో, ఎన్నో మంచి చిత్రాల్లో ఆయన్ని చూడడం జరిగింది. నాకు ఆయన పద్యాలంటే, కవిత్వాలంటే కూడా చాలా ఇష్టం. అండ్ అలాగే రాజశ్రీ నాయర్ గారు, ఐ రిక్వెస్ట్ ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ ఈ చిత్రం ద్వారా జయసుధ గారి అబ్బాయి అండ్ విలన్ షేడ్లో మనకు కనిపించబోతున్నాను అనమాట, నిహార్ కపూర్ వారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ చరణ్దీప్, అక్కినేని గారు, ఐ రిక్వెస్ట్ మీరు ఎక్కడున్నారు, మీరే ముందు రావాలట మా కోసం. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మీరు అందరినీ రిసీవ్ చేసుకోవాలి. మామూలు ఫ్యాన్స్ లేరుగా ఆయనకి. ఏంటండి ఇది, డబ్బులు ఇచ్చారా మీరు, నిజం చెప్పండి. సో ఆయన ఇవ్వాలా, అందుకే అరుస్తున్నారు, ఇప్పుడు అర్థమైంది. బొకేస్తో వచ్చిన వారందరికీ కూడా స్వాగతం పలకవలసిందిగా కోరుకున్నాం.
యా హీరోయిన్ డైరెక్టర్ బొకే ఇవ్వాలంట. ఇషాన్జీ మీరు అండ్ వేదిక ఇస్తే బాగుంటుందంట. మరి ఇదేం కాన్సెప్ట్? దీనికి ఏదో సెంటిమెంట్ ఉన్నట్టుంది వెనకాల. అదే కదా, ఒక పని చేయండి, మీకు ఇచ్చిన బొకే మళ్ళీ ఇవ్వండి తిరిగి మీరు. ఇది నాకు. సో అజయ్ కుమార్ గారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అజయ్ జీ. అందరికీ నమస్కారం. ఈ సినిమాలో ఒక లాయర్ పాత్రగా నాకు అవకాశం ఇచ్చినటువంటి మా దర్శకులు సూర్య గారికి, అలాగే నిర్మాతలకు, నాతో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, ప్రతి ఒక్కరికి, నాకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని, మా దర్శకులకి, మాకందరికీ, హీరోకి మంచి పేరు తెచ్చిపెట్టాలని, ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకంతో ఉన్నాము. కాబట్టి విజయవంతం చేసే పని ప్రేక్షకులది. తప్పకుండా ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గాంధీజీ. థ్యాంక్ యూ సో మచ్. Karavandi, and thank you for making time today evening for coming here on a Sunday. ఏమండి తెలుగులో అంటే చెప్పండి, సబ్ టైటిల్స్ కష్టం. I know, but still మాట్లాడుతున్నా మళ్ళీ తెలుగు మళ్ళీ ఇంగ్లీష్లో వెళ్ళిపోతాను. బట్ yes, we had a lot of fun అండి by shooting for the film. It's a complete mass entertainer, and I'm sure మీరు కూడా you'll also have fun watching the film. So best of luck to the entire team, especially for Laksh, for Vedika. My best wishes will always be there. Thank you. చూసారా, 4-5 క్యాలరీలు కరుగుంటాయి మీకు. వెళ్ళి వచ్చారు. అందరికీ నమస్కారం. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. హీరో లక్ష్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ heroes, being my good friend, and I really appreciated him after watching Valayam, especially during the pandemic. And ఇది చూస్తుంటే సాంగ్స్ కూడా చాలా గూస్ బంప్స్ ఉన్నాయి. అండ్ వైల్ ద మాస్ సాంగ్లో మెగాస్టార్ గల్లా కనిపించారు కొంచెం. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ బీట్స్ ఎంత బాగున్నాయో, అండ్ హీ హెస్ గాట్ లాట్ ఆఫ్ ఈజ్ డాన్సింగ్, వెరీ వెరీ గుడ్ ఈజ్. I'm happy about it. I wish everybody all the best. Producer garu, since 1982, one of the oldest successful producer garu ఆ మూవీలో చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. బికాస్ మోస్ట్ ఆఫ్ ద మూవీస్ ఈ మధ్యకాలంలో చేసిన కొత్త బ్యానర్స్లో చేసాం. దిస్ ఈజ్ మోర్ ఎగ్జైటింగ్ వర్కింగ్ విత్ శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు సత్యకృష్ణ గారిని అలాగే అనన్యని ఇద్దరిని కూడా ఒకేసారి ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. రండి, లేటర్ కాదు, ఇప్పుడే, నౌ. సో యా, అనన్య అండ్ సత్యకృష్ణ గారు ప్లీజ్. ఇద్దరిని ఒకేసారి ఎందుకు పిలుస్తున్నామంటే మళ్ళీ మాకు ఈ ల్యాగ్ లేకుండా, నేను కూడా ఎడిటర్లా తయారయ్యాను అనమాట. అనన్య ఇక్కడే, ఓకే. మీ ఎవరండి, మీ సిస్టరా? కాదా? సారీ, మీరు సిస్టరా? మరి మాకు ఏది కనిపిస్తుందో మేము అదే అంటాం కదా. కాంప్లిమెంట్ దానికి అర్థం కాదు. మీ మదర్కే కాంప్లిమెంట్, ఆఫ్ కోర్స్. యా యా అనన్య, స్పీచ్ రెడీగా ఉంది కదా? ఓపెన్ మొబైల్ లేదా? మొబైల్లో లేదా? బ్రెయిన్లోనే, ఓకే, పర్లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, ప్రెస్కి నమస్కారం. నా పేరు అనన్య కృష్ణన్. ఈ మూవీలో నేను శృతి క్యారెక్టర్ ప్లే చేశాను. అండ్ సిన్స్ ఇట్ వాజ్ అ స్పోర్ట్స్ గర్ల్ క్యారెక్టర్, ఐ రియలీ ఎంజాయ్డ్ ప్లేయింగ్ ఇట్. అండ్ ఐఎమ్ గ్లాడ్ ఐ కుడ్ బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇదంతా పాసిబుల్ అయింది లక్ష్ భయ్యా వల్ల. సో థ్యాంక్ యూ లక్ష్ భయ్యా అండ్ STTV Films for giving me this opportunity and introducing me to the Telugu film industry. And it was a great experience. I got to meet a lot of new people like Vedika, the heroine of this film, and Shrikant uncle, Rajshri auntie, Shrikant uncle, and Charandeep sir. Thank you so much for being there and guiding me. And I am really excited. I am looking forward to watching this film with all of you on the 24th. So I'm going to hand the mic over to
యో మామ్ ఓకే. అయ్య బాబాయ్, నేను ఇంత స్పీచ్ రెడీ చేసుకోలేదు. ఇది చాలా నేను ఇది అంతా చెప్పేసింది. సో ఐఎమ్ హోపింగ్ ఆల్ ఆఫ్ యూ విల్ లవ్ ద ఫిల్మ్ అండ్ ఇట్స్ సూపర్ ఎంటర్టైనర్. అండ్ 24th we are coming. So please be ready. All of you, I want everybody to watch. Thank you so much. థ్యాంక్ యూ సత్యాజీ అండ్ థ్యాంక్ యూ అనన్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఇప్పుడు ఆయన పిలిచే ముందు ఒక చైర్ వేసుకోవాలేమో ఇక్కడ, బికాజ్ లేకపోతే మైక్ ఇచ్చి ఇక్కడ నుంచి పారిపోవాలి అర్జెంటుగా. సో నిహార్ కపూర్ని ఇక్కడికి రావాల్సిందిగా కోరుకున్నాము. భయపెట్టబోతున్నారు ఈ చిత్రంలో మనల్ని. యా చూసారా, చాలా దూరంగా ఉందామండి. యా సో మీ అందరికీ తెలుసు జయసుధ గారి అబ్బాయి. ఇది నా ఫస్ట్ సినిమా కాబట్టి కొంచెం నర్వస్నెస్ ఉన్నింది, కానీ లక్ష్, సూర్య అండ్ ఎవ్రీబడి ద కాస్ట్ అండ్ క్రూ ఫస్ట్ డే పెద్ద డైలాగ్ ఇచ్చి బాగా కంఫర్టబుల్గా చేపించారు. పెద్ద డైలాగ్ ఇచ్చి, చాలా పెద్ద డైలాగ్ ఇచ్చి, దాని తర్వాత అంత పెద్ద డైలాగే లేదు సినిమాలో నాకు. సో దానికోసం థ్యాంక్ యూ. అండ్ 24th అందరు థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. ఈ ట్రైలర్, సాంగ్స్ అందరూ సోషల్ మీడియాలో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ మమ్మీ ఏమన్నారు మిమ్మల్ని ఇలా నెగిటివ్ షేడ్లో చూసి? జయసుధ గారు తర్వాత తెలుస్తుంది. తర్వాత తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ షుడ్ థ్యాంక్ లక్ష్ అండ్ సూర్య గారు ఫర్ గివింగ్ మీ సచ్ అ పవర్ఫుల్ క్యారెక్టర్. చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ ఈ సినిమాలో నాకు ఇచ్చారు. అండ్ శ్రీనివాసరావు గారికి చాలా థ్యాంక్ యూ సార్. అండ్ ఒక ఫైర్ మీద ఉన్న డైరెక్టర్కి ఒక ఫైర్ మీద ఉన్న హీరో దొరికితే, వీటితో పాటు ఒక కాంప్రమైజ్ కానీ ప్రొడ్యూసర్ దొరికితే రిజల్ట్ ఇలానే ఉంటుంది. అది సినిమా రిలీజ్ తర్వాత మీరు చూస్తారు. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఏదైనా నేను అందుకే పోస్ట్ రిలీజ్ మాట్లాడదామని ప్రిపేర్ అయ్యా. ఓకే అండి. అప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ, మీడియా పత్రికలకు అందరికీ నమస్కారం. నాకు ఇందులో అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, హీరో గారికి, ప్రొడ్యూసర్ గారికి ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఇందులో క్యారెక్టర్ ఇచ్చినందుకు. సో మన సినిమాని 2 రాష్ట్రాల తెలుగువారు మంచి ఆదరించి పెద్ద విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. డిష్ మాస్టర్ని పిలుద్దాం, అదే ఫైట్ మాస్టర్ని పిలుద్దాం. డ్రాగన్ ప్రకాష్ జీ. ఆహా, లోపల టీ షర్టు, పైన షర్ట్. అందరికీ నమస్కారం. అదే కదా డిషం ఆయన ఫైట్ మాస్టర్. అందరం కూడా ఎంత ఎంజాయ్ చేసామంటే, లక్ష్మి గారు, డైరెక్టర్ గారు, కెమెరామెన్, అదే అంత ఫ్రీడమ్ ఇచ్చే ప్రొడ్యూసర్ గారు కూడా మాకు చాలా పెద్ద, ఎంత పెద్ద బడ్జెట్ సినిమా అన్నా అసలు ఫైట్లకి 1 to 2 days చేయాల్సిన ఫైట్లు కూడా 5-6 రోజులు చేసి బడ్జెట్ పెంచేసి ఆ రిజల్ట్ కోసం ఎక్కడ తగ్గేదేలే అన్న విధంగా ఫైట్స్ మాత్రం చాలా బ్రహ్మాండంగా చేసాం. మా హీరో గారికి ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి ఫ్యూచర్లో ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి అండి. ఇప్పుడు 2 songs రిలీజ్ అయ్యాయి కదా. ఒక చిన్న విషయము, ఎలా సాంగ్ షూట్ చేసేటప్పుడు ఒక చిన్న విషయం జరిగింది. చిన్నది కాదు, చాలా పెద్దది. ఫస్ట్ డే షూట్ రోజే లక్ష్ గారికి ఇక్కడ 6 inches అది ఎడ్ల బండి చక్రం దగ్గర లెగ్ పెట్టే షాట్ ఉంటుంది. దాంట్లో మొత్తం సరే ఒకసారి అండి, అంటే హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అంటారు కదా, అది ఈ సినిమా బాగా నేను లక్ష్ గారు పడ్డ హార్డ్ వర్క్ అసలు మామూలు కాదండి. ఏ హీరోకైనా నిజంగా నెక్స్ట్ డే షూట్ క్యాన్సిల్ చేస్తారు, కానీ అక్కడ సెటప్, డాన్సర్స్ అవన్నీ ఏవి కూడా వేస్ట్ అవ్వద్దని ఆ స్టిచెస్ వేసుకొని వచ్చి, ప్రొడ్యూసర్ నేనే కదా, లేదు ప్రొడ్యూసర్ ఉన్నా అంత ప్రొడ్యూసర్ మీరే కాబట్టి ఇంకా రెస్ట్ తీసుకోవచ్చు సార్, మళ్ళీ చేసుకోవచ్చు. కానీ ఆ సాంగ్కి మీరు పెట్టిన హార్డ్ వర్క్, ఈరోజు రిజల్ట్ మనం చూస్తున్నాం, అందరు విజిల్స్, ఈ అప్రిషియేషన్ అంతా ఓన్లీ బికాస్ మీ హార్డ్ వర్క్కి. అండ్ గ్రేట్ టీమ్ అండి, సూర్య గారు, కన్నా అండ్ లక్ష్ గారు ప్లాన్ పర్ఫెక్ట్ ప్లాన్ అనమాట. అంటే ఈ సాంగ్స్ని డిజైన్ చేయడము, దాంట్లో ముందే సిట్టింగ్ వేసి కూర్చొని ప్రతి విషయము చాలా బ్రీఫ్గా డిస్కస్ చేసి ఇంత బాగా రావడానికి కారణం నేను ఒక్కరిని కాదు, దీని వెనకాల లక్ష్ గారు, డైరెక్టర్ గారు, కన్నా, ఇది టీం వర్క్. ఈ మూవీ హిట్ అయ్యి లక్ష్ గారికి మంచి పేరు, డబ్బు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు మనం మన డిఓపిని పిలిచేద్దాం. పీసీ కన్నా గారు రండి రండి రండి, మాట్లాడండి, ఇక్కడికి రండి. చూసారా ఎన్ని కెమెరాలు క్యాప్చర్ చేస్తున్నాయి మిమ్మల్ని, మీరు ఒక్కదాంతోనే చేశారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. వన్ మోర్, నన్ను ర్యాగింగ్ స్టార్ట్ చేశారు. వన్ మోర్ సార్
వన్ మోర్ ఎందుకు అంటున్నారంటే వన్ మోర్ కావాలి కాబట్టి. ఈ సినిమాలో చాలా వన్ మోర్లు చెప్పాను. దాంట్లో మెయిన్ ఏంటంటే నేను వన్ మోర్ చెప్పిన ప్రతిసారి హీరో గారికి దెబ్బ తగిలేది. ఏ సినిమా అంటే నేను గ్యాంగ్స్టర్ గంగరాజు. ఇదిగో గ్యాంగ్స్టర్ గంగరాజు షూటింగ్ చేసే ప్రతిరోజు అందరం చాలా జోష్గా వర్క్ చేస్తూ ఉంటాం. కాకపోతే ఎప్పుడో ఒకసారి నేను పర్టికులర్గా వన్ మోర్ అడుగుతుండేవాడిని. నేను వన్ మోర్ అడిగిన ప్రతిసారి మా హీరో గారికి ఎన్నో దెబ్బలు తాకాయి. నేను వన్ మోర్ ఇందాక భాను మాస్టర్ చెప్పినట్టు సినిమా అంతా అయిపోయింది. ఆ సాంగ్ ఒక 4 days చేస్తే అయిపోతుంది. ఫస్ట్ డేనే మధ్యాహ్నం సాంగ్ చేస్తున్నాము. ఆ ఎడ్ల బండి వీల్ పైన కాలు పెట్టాలి, ఆ షార్ట్ చేసాం. బాగా వచ్చింది. ఎందుకో వన్ మోర్ అన్నాం, దానికే సార్కి అది కట్ అయిపోయి ఒక 10 stitches పడ్డాయి. ఆ పక్కనే శంకర్పల్లి దగ్గరలో మా సెట్ వేసుకున్నాం. శంకర్పల్లి వెళ్ళి అప్పటికప్పుడు సార్ డాక్టర్ దగ్గర క్లీన్ చేయించుకొని 10 స్టిచ్చింగ్స్ వేయించుకొని వచ్చి మళ్ళీ రెడీ డ్యాన్స్ చేద్దాం అన్నారు. డాక్టర్ గారు వద్దన్నారు. వెంటనే వాళ్ళ నాన్నగారు వచ్చారు సెట్కి. మేము అందరం భయపడ్డాం, అసలు ఏంటి ఏమన్నా అంటారో ఏంటో అని. ఆయన అసలు హైట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ అబ్బాయికి అంత పెద్ద దెబ్బ తాగినా కూడా చూసి సరే జాగ్రత్తగా చేయండి, సినిమా ఫినిష్ చేయండి అని ఆయన అనడం, మా హీరో గారు అంతే హార్డ్ వర్క్ చేయడం. ఆయన పేషెంట్ అయిపోయారు. సినిమా ఫినిష్ చేయాలి, 3 days చేస్తే గుమ్మడికాయ కొట్టొచ్చు అని స్టిచ్చెస్తో డ్యాన్స్ చేశారు. మీరు చూశారు కదా ఎలా సాంగ్ మొత్తం ఆయన కాలుకు పట్టి స్టిచ్చెస్ ఉన్నాయి, పట్టితో చేసిన సాంగ్ అది. అదొకటే కాదు, క్లైమాక్స్లో ఎడ్ల బండి లాక్కు రావాలి, దానిపైన ఒక 6-8 మందిని వేసాం. వాళ్ళందరినీ మీరు మాస్టర్ అన్నారు రోప్ కడతాం, మీరు ఎందుకు సార్ వద్దు సార్ అన్నా కూడా లేదు నాకు అది న్యాచురల్ కావాలి అని చెప్పి ఆయన చేత్తో ఆ బండి లాక్కు రావడం. వన్ మోర్ అంటే మళ్ళీ తిరిగి ఫస్ట్ ప్లేస్లో పెట్టాలి అంటే ఒక 6-7 కావాలి. ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి ఈ సినిమాలో. అవన్నీ చెప్పడం కంటే ఇప్పుడు ఎక్కువ టైం తీసుకుంటున్నాను. ఇవన్నిటికంటే సూర్య గారి గురించి చెప్పాలి. నిజంగా సూర్య గారికి, లక్ష గారికి నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈరోజు నాకు ఇంత మంచి సినిమా నా అకౌంట్లో నా నెంబర్లో ఉంది అని అంటే వాళ్ళు నన్ను చూస్ చేసుకోవడమే. సూర్యతో వర్క్ చేయడం అని అంటే నాకు తెలుగు సినిమాల్లో ఉన్న ఒక 3-4 పెద్ద డైరెక్టర్స్తో పనిచేసిన ఫీలింగ్. సీన్స్ని బట్టి ఆయన సిచ్యువేషన్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, ఆయన ఆర్టిస్టులు కూడా ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, ఆయన ఇచ్చే ఫ్రీడమ్, నిజంగా అది హైట్స్ ఆఫ్. మేము సినిమా ఎడిట్ చేసుకొని చూసుకున్న తర్వాత అందరూ కన్నా చాలా బాగా చేసావు అన్నారు. ఎప్పుడైతే సినిమా RRకి వెళ్ళిందో, BGMస్కి వెళ్ళిందో నేను కనబడట్లే అసలు అక్కడ మొత్తం. మా మ్యూజిక్ డైరెక్టర్ గారు అస్సలు మర్చిపోయారు సినిమాటోగ్రఫీ ఎలా ఉంది, ఫ్రేమ్ ఎలా ఉంది కాదు, అస్సలు అదిరిపోయింది RR. అందరం అలా మాట్లాడుకోవడం. అదే చెప్తున్నాను, సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు లక్ష గారు, సూర్య గారు అలా కనబడతారు స్క్రీన్లో, వాళ్ళ హార్డ్ వర్క్. సో ఇప్పుడు మనం మామూలుగా కాదు, ఇక్కడ ఏమన్నా ఎనర్జీ సౌండ్లు, విజిల్లు, చప్పళ్ళు, అరుపులు ఏమన్నా వినిపించాయి, అక్కడ ఏమన్నా కొంచెం ఫ్లోర్ డ్యామేజ్ అయిందంటే దానికి కారణం ఆయన చేసిన జంపులు, ఆయన అరిచిన అరుపులు అనమాట. సో శ్రీకాంత్ అయ్యంగారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. గ్యాంగ్ స్టార్. ఓ డైనోసార్ అయినా నేను ఇంకా డైనోసార్లు అంతరించిపోయాయేమో అనుకుంటున్నానండి. కానీ శ్రీకాంత్ అయ్యంగారు. పత్రికా విలేకరులందరికీ నమస్కారం అండి. ఫార్మాలిటీ అయిపోయింది. రేపు ఈ సినిమాని చూసే ప్రేక్షకులందరికీ నమస్కారం. లక్ష్ ఒక పెద్ద ఖని నుంచి పుట్టిన వ్యక్తి అండి. సో ఆయన గట్టిగా ఉన్నాడు, ఎందుకంటే బచ్చా అవుతా బాప్ అవుతా. మన అంత తోపుకు పుట్టిన తర్వాత ఆ మాత్రం తోపు ఉండకపోతాడు. శ్రీనివాస్ గారు సెల్యూట్ ఇవ్వండి. ఈ సినిమాలో ఎంతోమంది నటించారు. కన్నా డిడ్ ఫ్యాంటాస్టిక్ జాబ్. సాయి కార్తిక్ నా ప్రొడక్షన్లో ఫస్ట్, ఆయన కూడా సంగీతం అయిపోతున్నారు. మధ్యలో నా డబ్బా కూడా కొట్టుకున్నాను నేను. ఈ సినిమాలో నన్ను బాగా ర్యాగింగ్ చేసిన రాజశ్రీ నాయర్కి, సత్యకృష్ణన్ గారికి నమస్కారం. ఫస్ట్ టైం చూస్తున్నాను చిన్న పిల్ల ఇంత బాగా మాట్లాడు. అనన్య కాల్ మీ బ్రో. అంకురేంద్ర. ఇంకోటి సినిమాలో నన్ను నేను స్క్రీన్లో చూసుకుంటున్నా అని సంతోషపడ్డ వేదిక. లవ్ యూ మ్యాన్, సో ఎక్సైటెడ్. రావు హౌ డిడ్ ఐ డూ హై వాన్స్ ఫైట్ మాస్టర్ అందరూ
కొరియోగ్రఫర్ అందరు. ఒకడు ఉన్నాడండి, ఒక 17 కిలోమీటర్లు ఇంకా కొంచెం పెరిగితే మంగళ్యానికి వెళ్ళిపోతాడు మా నిహార్. నాకు నిహార్, ఐ హోప్ యూ స్టాప్ గ్రోయింగ్ మ్యాన్. ఇంకోటి ఉన్నాడండి, తను చూడడానికి బండ, ఒక డైనోసార్, అది నాలా బీభత్స భయంకర అలా ఉంటాడు. మనసు వెన్న, అదిగా మా చరణ్. ఒక బంగారు కొండ ఈ సూర్య నాకు పిలిచి అవకాశం ఇచ్చి, శ్రీనివాస్ గారు మీ కంపెనీ నుంచి నాకు 4 రాళ్ళు ఇచ్చి, ఇప్పుడు నిర్మాత అయ్యి దాన్ని తగలబెట్టే అవకాశం ఇచ్చి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ, హార్డ్ వర్క్ రియలీ పేస్ వెల్ మ్యాన్. పీపుల్ హూ వర్క్ హార్డ్ are good. People who work like this are sexy, man. Thank you. లవ్లీ. థ్యాంక్ యూ శ్రీకాంత్ జీ, థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరూ ఎంత ఇంపార్టెంటో సంగీతం కూడా అంతే ఇంపార్టెంట్. సో సినిమా రిలీజ్ అయ్యే ముందే సక్సెస్ని అందించేది మ్యూజిక్ డైరెక్టర్స్ అనమాట. సో నౌ ఐ రిక్వెస్ట్ సాయి కార్తిక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ శ్రీనివాస్ గారికి నమస్కారం. ఫస్ట్ టైం ఈ బ్యానర్లో నేను ఎంటర్ అయ్యాను. కంటిన్యూ ఇమీడియట్లీ సెకండ్ మూవీ కూడా చేస్తున్నాను. లక్ష ఇచ్చారు. అండ్ ఇంకా వస్తుంది కాలు సగంలో ఉంది, ముందు ఇప్పుడే పాటలు అవుతున్నాయి. అండ్ చాలా హ్యాపీ. ఫస్ట్ సూర్య గురించి చెప్పాలి. సూర్య నేను ముందు నుంచి ట్రావెల్ చేస్తున్నాం. మళ్ళీ సూర్యకి ఈ మూవీ కన్ఫామ్ అవ్వగానే నా దగ్గరికి తీసుకొచ్చారు లక్ష గారిని, అలా పరిచయం చేశారు. కానీ గొప్ప విషయం, నేను చూసిన తక్కువ డైరెక్టర్స్లో సూర్యకి అంటే ఒక సినిమా అయిపోయి అది రిలీజ్ అయిపోయే లోపు ఇంకో సినిమా సగం షూటింగ్ పైన అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూర్య గ్రేట్ ఆ విషయం. అంటే మన సూర్య చేసిన వర్క్ ఎంత తెలియకపోతే ఇమీడియట్లీ ఇంకో పెద్ద బ్యానర్ సినిమా వస్తుంది. అది ఈ రోజులో ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా రావడమే గొప్ప విషయం. చాలా చాలా ఆల్ ది బెస్ట్ మామ. అండ్ లక్షకి ఇంకా బాగా క్లోజ్ అయిపోయినాం ఇద్దరం. ఈ ప్రాజెక్టు చాలా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్, నెక్స్ట్ ప్రాజెక్ట్ అవుట్ అండ్ అవుట్ స్టైలిష్, అంత కాంట్రాస్ట్లో తీసుకుంటున్నాడు. లక్షకు పెద్ద హిట్లు రావాలని కోరుకుంటూ, ఈ బ్యానర్ వెరీ వెరీ బిగ్ హిట్ అవ్వాలి, ఇంకా ఈ బ్యానర్లో ఇంకా పెద్ద సినిమాలు, లక్షకి పెద్ద హిట్స్ రావాలని కోరుకుంటూ. అండ్ ఎంటైర్ టీమ్ కన్నా చాలా బాగుంది కెమెరా వర్క్. అసలు అంటే అది చూసాకే రీ రికార్డింగ్ వస్తుంది. వాళ్ళు చెప్పినట్టు క్లైమాక్స్ వాళ్ళు 5-6 రోజులు వేశారు, నాకు రీ రికార్డింగ్ ఒక 10 నిమిషాలు ఇచ్చారు, వాయిస్తూనే ఉన్నాను. రీ రికార్డింగ్ అయితే క్లైమాక్స్ అసలు నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఆ ఫైట్, అసలు ఆ యాక్షన్ ఎపిసోడ్ అది చూస్తే ముందు నేనైతే బాగా కనపడతాను అందరికీ. ఆ సినిమాకి లాస్ట్ క్లైమాక్స్ రీల్స్ నేను బాగా హార్డ్ వర్క్ చేసాం అందరం. ఎమోషన్ అలానే ఉంటుంది, యాక్షన్ అలానే ఉంటుంది. ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వాలి. మా ఎంటైర్ టీమ్ అండ్ మా డాడీ శ్రీకాంత్ అయ్య గారు. పబ్లిక్లో చెప్పొద్దు సరే, డాడీ కాదు మై బ్రో. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాయి కార్తిక్ గారు, ఆల్ ది వెరీ బెస్ట్. అసలు మామూలుగా కాదు, మామూలు క్రేజ్ కాదు. యా మాట్లాడు. ఫస్ట్ ముందుగానే నేను కొత్త నేర్చుకున్నా తెలుగుతో, అంటే కొంచెం తప్పులు ఉంటే మీరు క్షమించండి నాకు, సారీ. ఈ ఫిల్మ్ గ్యాంగ్స్టర్ గంగరాజు తెలుగు ఇండస్ట్రీ ఫిల్మ్లో నా ఫస్ట్ ఫిల్మ్, నా డెబ్యూ ఫిల్మ్ ఉంటుంది. అందుకే ఫస్ట్ ఐ షుడ్ సే ఇక్కడ వచ్చిన అందరూ మీడియా ఫ్రెండ్స్ కి నా నమస్కారములు. Thank you, Laksh. You're a multi-talented person. You're a multi-talented actor, and I'm so thankful for Gangster Gangaraju. You have నా క్యారెక్టర్ ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను ఎక్కువ రివీల్ చేయలేదు. I think you should watch the film and then you should decide. And అందరూ మీడియాకి నాకు చెప్పాలి అంటే, ఫిల్మ్ నా కోసం చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. బికాజ్ దిస్ ఇస్ మై డెబ్యూ ఫిల్మ్ అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. అండ్ ఐమ్ ప్రేయింగ్ దట్ దిస్ ఫిల్మ్ అండ్ ఈశాన్ గారు, మీ నుంచి నేను చాలా నేర్చుకున్నాను.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. అండ్ శ్రీనివాస్ గారు ఎస్టీవీ ఫిల్మ్స్ ఇంత పెద్ద బ్యానర్ నాకు ఆపర్చునిటీ ఇచ్చారు, అందుకే చాలా ధన్యవాదాలు ములు. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఇట్. ఈ మొత్తం ఫిల్మ్ చాలా మాస్ ఎంటర్టైనర్. మొత్తం ఫిల్మ్ చాలా మాస్ ఎంటర్టైనర్. అండ్ మీరు ట్రైలర్ చూసారు, నాకు నచ్చింది అండ్ ఐమ్ ష్యూర్ మీకు కూడా నచ్చింది. Thank you so much, and please support us, please bless us, and I hope you love the trailer. And మీ అందరికీ చాలా థ్యాంక్స్ నాకు సపోర్ట్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ ఆల్ ద టీమ్, డైరెక్టోరియల్ డిపార్ట్మెంట్ వారందరికీ చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ. వేదిక, మాకు మీరు ఫిలింలో ట్రైలర్లో నచ్చారు అండ్ మీ తెలుగు కూడా చాలా నచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ ప్రొఫైల్ నుంచి మీరు నిజంగానే పాయల్లా కనిపిస్తారు. సో ఫిల్మ్లో కూడా అవును, ఆ బ్లాక్ డ్రెస్లో ఎస్పెషల్లీ లైక్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అంటే ఈ సినిమాకి కర్త కర్మ క్రియ అయిన డైరెక్టర్ని పిలిచేద్దాం. ఇషాన్ సూర్య గారు, డైరెక్టర్ ఆఫ్ గ్యాంగ్స్టర్ గంగరాజు. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకి, విచ్చేసిన అతిథులకి, అందరికీ చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందరికీ కూడా నా నమస్తే, హాయ్, హలో. ఎలా ఉన్నారు? థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఈరోజు ఈశాన్ సూర్య డైరెక్టర్గా మీ అందరి ముందు ఇలా రావడానికి కారణం, ముఖ్యమైన పర్సన్, మై బ్రదర్, నాకు అన్నీ కూడా మై హీరో లక్ష్ చదలవాడ. ఎస్టీటీవీ ఫిలిమ్స్ నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాక ఒక గొప్ప విషయం, మీ ఇష్టం సార్, ఒక కోయిన్సిడెన్స్ అంటామా, కాకతాళీయం అంటామా తెలుగులో, ఈ ఎస్టీటీవీ ఫిలిమ్స్ నా కోసమే పుట్టిందేమో అనిపిస్తుంది. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు సిటీలో ఈ ఎస్టీటీవీ ఫిలిమ్స్ బ్యానర్స్ చూసేవాడిని. చాలా రిచ్గా వీళ్ళ సినిమాలను లాంచ్ చేసి అసలు ఈ బ్యానర్ ఏంటబ్బా అనుకునేంత రేంజ్లో వచ్చారు. అలాంటి బ్యానర్లో నేను డెబ్యూ డైరెక్టర్గా రావడం నిజంగా నా అదృష్టం అని ఫీల్ అవుతున్నాను. దానికి మా ప్రొడ్యూసర్, మా హీరో గారి ఫాదర్ శ్రీనివాసరావు గారికి సార్ పాదాభివందనం చేసుకుంటున్నాను సార్. నాకు మీ అవకాశం ఇచ్చినందుకు వేల దండాలు. కొంచెం ఎమోషన్ ఉన్నాను, చాలా విషయాలు మాట్లాడాలి, కానీ ఇప్పటికే చాలామంది చాలా విషయాలు చెప్పేశారు. సక్సెస్ మీట్లో మాట్లాడతాను తప్పకుండా. కొంచెం నర్వస్గా కూడా ఉంది, ఫస్ట్ టైం మైక్ కట్టుకుని ఇలా డైరెక్టర్గా మీ అందరి ముందు వచ్చి మాట్లాడుతున్నందుకు. ఈయన ఉంటే ఇంక పక్కన ఏడ్చేస్తాను ఇక. లేదు కొంచెం సపోర్ట్. ఒకటే విషయం, ఎక్కువ మాట్లాడను. గ్యాంగ్స్టర్ గంగరాజు, ఈ గ్యాంగ్స్టర్ గంగరాజుకు పనిచేసిన ప్రతి ఒక్క గ్యాంగ్స్టర్, ప్రతి ఒక్క టెక్నీషియన్, ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి సార్ మీ అందరికీ నమస్కారం చేస్తున్నాను. దాదాపు ఒక 15-20 సినిమాలకు నేను పనిచేసి ఉంటాను అసిస్టెంట్ డైరెక్టర్గా. ఆల్మోస్ట్ అందరు హీరోలతో పనిచేశాను, అందరు టెక్నీషియన్స్తో పనిచేశాను. అవకాశం రావడానికి కొంచెం లేట్ అయినా కూడా చాలా మంచి సినిమాతో వస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను, చాలా హ్యాపీగా ఉంది గ్యాంగ్స్టర్ గంగరాజ్తో వస్తున్నందుకు. సో ఈ సినిమాకి ప్రతి ఒక్క టెక్నీషియన్, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ప్రేమతో పనిచేశారు, ఇష్టంతో పనిచేశారు. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను, ధన్యవాదాలు చెప్తున్నాను. పేరున నా డార్లింగ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ దగ్గర నుంచి, మా డార్లింగ్ డిఓపి కన్నా, మా మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ గారు, కొరియోగ్రాఫర్ భాను, ఇంకా మిగతా ఆల్ టెక్నీషియన్స్, ఎడిటర్ రేణు,
ఆర్టిస్టుల గురించి ఏం చెప్పమంటారు? మా బ్యాడ్ బాయ్ ఉన్నాడు శ్రీకాంత్ అయ్యంగార్. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ నాకు ప్రేమతో నాకు సపోర్ట్ చేశారండి. ఎన్నిసార్లు వన్ మోర్ అన్నా కూడా హ్యాపీగా చేశారు, నవ్వుతూ చేశారు, ఎంజాయ్ చేస్తూ చేశారు. మా లక్ష్య గారి నుంచి సక్సెస్ మీట్లో చెప్తాను, కొంచెం దాచుకుంటాను. థ్యాంక్ యూ పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా ఈ సినిమా మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని నమ్ముతున్నాను. మళ్ళీ సక్సెస్ మీట్లో కలుద్దాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ మిగతా వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ మీ అమూల్యమైన ఆదివార సమయం మా కోసం కేటాయించినందుకు. లవ్లీ వర్డ్, ఆదివార సమయం, నాకు నచ్చింది ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇషాన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఎంత మంచి క్యారెక్టర్ అంటే లక్ష్, థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ మీ. రియల్లీ ఈ క్యారెక్టర్ అంటే నేను ఇప్పుడు దాకా చేసిన లైక్ బట్టల రామస్వామి బయోపిక్ కానివ్వండి, ప్రెషర్ కుక్కర్, ఇలాంటివన్నీ లైక్ ఓకే, కానీ నాలో కూడా లైక్ నేను కూడా ఏడిపించగలుగుతాను, లేకపోతే నేను కూడా ఎమోషనల్ సీన్స్ చేయగలుగుతాను అనేది ఐ డోంట్ నో అసలు ఎలా సెలెక్ట్ చేశారు అనేది కూడా నాకు ఇప్పటికీ క్వశ్చన్. బట్ నేను ఎప్పుడైతే డబ్బింగ్లో ఆన్ స్క్రీన్ చూసుకున్నానో ఐఎమ్ లైక్ థ్యాంక్ యూ సార్, నాలో కూడా ఇంత మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయని మీరు చూపించారు. థ్యాంక్ యూ. రియల్లీ ఐ మీన్ లైక్ ఐఎమ్ లైక్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్. అంటే మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను ఐఎమ్ లైక్ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అని. ఎందుకంటే చాలా మంచి ఆపర్చునిటీ, చాలా మంచి రోల్, అండ్ డెఫినెట్లీ ఇందులో మంచి ఎమోషన్స్ ఉన్నాయి. లక్ష్మికు చాలా డిఫరెంట్గా కనిపించబోతున్నారు. అండ్ దో ఇషాన్ సర్స్ డెబ్యూ ఫిలిం అయినా కూడా యూ విల్ నాట్ ఎక్స్పెక్ట్ లైక్ ఒక డెబ్యూ డైరెక్టర్ ఇలా తీశారన్న. అంటే ఇందులో మీకు ఒక చెన్నై మసాలా కైండ్ ఆఫ్ తగులుతుంది, కంప్లీట్ తమిళ్ కైండ్ ఆఫ్ లుక్ ఉంటుంది. అంటే పోస్టర్ చూస్తేనే చాలామంది అనుకుంటారు ద వే ఆ పోస్టర్లోనే అన్ని తలలు ఇలా ఉండేసి మధ్యలో యూనో హీరో ఇలా ఉండి దట్ ఈస్ లైక్ క్రేజీగా ఉంటుంది. సో ఇట్స్ లైక్ కంప్లీట్ మాస్. అలానే కంపల్సరీ క్లాస్ పీపుల్ కూడా చూస్తారు, కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉంటుంది. డెఫినెట్లీ బోల్డ్ అండ్ ఎమోషన్స్ ఉన్నాయి. ఒక సిస్టర్ బ్రదర్, ఒక ఒక ఫాదర్ అండ్ డాటర్, అండ్ డిఫరెంట్ జోన్స్ అయితే ఇందులో అన్నీ కవర్ అవుతాయి. సో డెఫినెట్లీ మేము ముందుకు వస్తున్నాం. ఐ నో ఇప్పుడు కొన్ని థియేట్రికల్ సిచ్యువేషన్స్ చాలా దారుణంగా ఉన్నాయి, బట్ స్టిల్ మేమందరం ఎప్పుడు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాము. సో డెఫినెట్లీ మా సినిమాని మీరు ఆదరించండి, అండ్ మిమ్మల్ని మేము అస్సలు నిరాశపరచము ఫర్ షూర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ నాకు తెలిసి పుత్రోత్సాహం ఆల్రెడీ అంటే ఇన్ని సినిమాల నుంచి చూస్తున్నారు, కలుగుతూనే ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా యూనో మన కుమారుడు ఇంకా 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 పైకి వెళ్తూ ఉంటే ఆ ఆనందమే వేరు కదా. సో మరి ఆ పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్న మన చెదలవాడ శ్రీనివాస్ గారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీనివాస్ జీ, ఐ రిక్వెస్ట్. సో డెఫినెట్గా ఆనందం ఉంటుంది లోపల, చాలా ఆనందం ఉంటుంది లక్ష్యం చూసినప్పుడు. సో ఆ ఆనందాన్ని మాతో షేర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఏఎంబి థియేటర్ వస్తే కాలు దగ్గర నుంచి పైకి వచ్చే వరకు ఈ థియేటర్ సృష్టికర్త శ్రీ నారాయణదాస్ నారాయణ గారు ప్రతి సెకండ్ గుర్తుకొస్తున్నారు. ఇక్కడ కూర్చుంటే ఆ మహా వ్యక్తి ఇక్కడ లేడు, ఆయన ఉన్నప్పుడు రావాల్సింది నేను థియేటర్కి. చాలాసార్లు వాళ్ళ అబ్బాయి ఇన్వైట్ చేశారు థియేటర్కి రమ్మని. ఏదైనా మంచి మా బ్యానర్లో సక్సెస్ అయినప్పుడు వస్తానన్నాను. ఇవాళ ఇట్లా రావాల్సి వచ్చింది. ఆ నారాయణ దాస్ గారు, నారాయణ గారు ఎక్కడున్నా వారి ఆశీస్సులు ఈ సినిమాకి ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత ఈ సినిమా విషయానికి వస్తే మా బ్యానర్లో ఇప్పుడు నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి శోభన్ బాబు, కృష్ణరాజు గారితో చాలా సినిమాలు చేసాం. ఈ తరంలో మేము అన్ని బిజినెస్లు చేసి కొన్ని బిజినెస్లు చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ రిటైర్ స్టేజ్లో ఈ సినిమా ఫీల్డ్లో సెటిల్ ఎండింగ్ ఈ సినిమా స్టేజ్ ఫీల్డ్లోనే వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం మా బ్యానర్లో మంచి కథా చిత్రాలు 15 అండర్ ప్రొడక్షన్లో ఉన్నాయి. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ బ్యానర్లు. ఈ 15 చిత్రాల్లో గ్యాంగ్స్టర్ గంగరాజు, రేలంగి నరసింహారావు గారు ఊ అంటావా అనే ఒక కామెడీ పిక్చర్, అండ్ మా నాన్న నక్సలైట్ రఘు కుంచె గారు, ఈ 3 కాపీలు రెడీ అయినాయి. ఇంకా
అన్నిటికన్నా ఇంకా గొప్ప విషయం మా బ్యానర్లో శ్రీ ఎంఎస్ రాజు గారు దేవి అని ప్యాన్ వరల్డ్ చాలా పెద్ద పిక్చర్, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ చేయబోతున్నారు. అది బహుశా డిసెంబర్లో స్టార్ట్ అవుద్ది. దేవి పాము స్నేక్ పిక్చరు. మా ఉద్దేశం మా అబ్బాయి హీరోగా ఉంటే ఒక పిక్చర్ చేస్తారు, ఆయన వర్తుంటే. ఇది నాకు తెలిసినంత వరకు మీరు ఇప్పుడు చూసింది ఈ పిక్చర్లో 5% క్వాలిటీయే మీరు చూసింది. ఇంకా 95% క్వాలిటీ అండ్ ఆడియన్స్ లీనమైన సీన్లు, ఫైట్స్, సాంగ్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఈ సినిమాలో మహా అద్భుతమైంది హీరోయిన్ క్యారెక్టర్ ప్లస్ క్లైమాక్స్. ముఖ్యంగా ఈ సినిమాలో చాలామంది, జయసుధ గారి అబ్బాయి, సత్యకృష్ణ గారి పాప, ముఖ్యంగా డైరెక్టర్ గారు కొత్తగా ఇంట్రడ్యూస్ చేశాం మా బ్యానర్లో. వీళ్ళందరినీ కొత్త వాళ్ళ డైరెక్ట్గా చేయడానికి కారణం ఏంటంటే సపోర్టింగ్ ఆర్టిస్టులు, బ్యాక్ బోన్ సత్యకృష్ణ గారు కానీ శ్రీకాంత్ అయ్యంగారు. ఆ స్క్రిప్ట్లో దమ్ముండాలి కానీ దాన్ని నేను ఎంతైనా చేయగలననే మహానటుడు ఎక్కడున్నారు ఆయన, శ్రీకాంత్ అయ్యంగారు. అంచేత చరణ్దీప్ గ్రేట్ చాలా బాగా చేశారు ఈ పిక్చర్లో. అందరూ కూడా రాయశ్రీ అయ్యంగారు అమ్మాయి చాలా బాగా చేసింది. ఎందుకంటే ఈ పిక్చర్లో ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఇంకా చాలా ఎలివేటివ్గా ఉంటుంది. మీరు చూసింది కొంచెమే చూశారు. బట్ ఒక్కటి మాత్రం చెప్పగలను, జూన్ 24 పెద్ద హిట్ కాబోతున్న సినిమా ఇది, గ్యాంగ్స్టర్ గంగరాజు. ఈ సినిమా తెలుగులో కాక తమిళ్లో కూడా రిలీజ్ అవుద్ది. నేను బిచ్చగాడు చేశాను, తమిళ కన్నా తెలుగులో పెద్ద హిట్ అయింది. ఈ సినిమా తెలుగులో పాటు తమిళ్లో ఇంకా పెద్ద హిట్ అవుద్ది. మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఫైట్స్ అద్భుతం ఈ సినిమాలో. మ్యూజిక్ చెప్పాల్సిన పని లేదు, చాలా బాగా చేశారు. అందరికి మించి ఈ యూనిట్ మొత్తం కృషి అద్భుతం. నేను ఇంకొకటి చెప్తాను, ఈ సినిమాలో ఫస్ట్ డైరెక్ట్ చేశారు ఈ అబ్బాయి. ఇతను వన్ ఆఫ్ ద కమర్షియల్ డైరెక్టర్, చాలా గొప్ప డైరెక్టర్ కాబోతున్న అబ్బాయి. కెమెరా నేను ఫస్ట్ ఈ సినిమా మా బాబు నాకు చూపించారు, చూడంగా నేను ఫస్ట్ కెమెరా కన్నన్ చాలా బాగా చేశారు. మా బాబు పిక్చర్లో ఇంకో పిక్చర్ కూడా వెంటనే మా బాబు ఇచ్చారు ఈ అబ్బాయికి, ఆ పిక్చర్ కూడా చాలా బాగా వస్తాయి. ఏదేమైనా నేను ఎప్పుడు చిన్న సినిమాలు, కొత్త ఆర్టిస్టులు అందరినీ ప్రోత్సహించాలి ఉద్దేశంతో నా విధి. మీ అందరి ఆశీస్సులు, ఆ భగవంతుడి ఆశీస్సులతో ఈ పిక్చర్తో పాటు మిగతా పిక్చర్లు, కొత్త ఆర్టిస్టులు ఆశీర్వదించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ శ్రీనివాస్ జీ, థ్యాంక్ యూ సో మచ్ అండి. హీరో లక్స్, మై బేబీ, మై చైల్డ్ అంటే ఎందుకంటున్నానంటే 10 సంవత్సరాలప్పుడు నేనే ఇంట్రడ్యూస్ చేశాను. సో నా బేబీ ఈరోజు మీరందరూ ఇట్లా పోడుతూ ఉంటే, అంటే ఇప్పుడు నేను చూశాను అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎంత డెవలప్ చేసుకున్నాడు తన యాక్టింగ్ స్కిల్స్ ఇవన్నీ చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. సో ఈ సినిమా ఏదైనా ఒక సినిమాకి సక్సెస్కి మెయిన్ కారకులు 4 ఉంటారు. ఇప్పుడు ఫస్ట్ డైరెక్టర్ సూర్య, వెరీ గుడ్ జాబ్ రియల్. సెకండ్ మ్యూజిక్ కన్నా, మ్యూజిక్ సాయి కార్తిక్ గారు. సారీ కెమెరా కన్నా ప్లీజ్ కమ్. నెక్స్ట్ మ్యూజిక్ సాయి కార్తిక్ ప్లీజ్ కమ్. ఈ 4 పిల్లర్స్ అయితే ఈ 3 కలిసేసి నా బేబీని ఎంత బాగా నిలబెట్టారంటే, ఎంత కృషి చేశారంటే అతని స్కిల్స్ పైకి తీసుకురావడానికి రియల్లీ హ్యాట్స్ అప్ టు యూ ఆల్ 3. మీ మ్యూజిక్ ట్రైలర్లో కానీ సాంగ్స్లో కానీ ఎన్ని చూశాను, వెరీ గుడ్ ఎక్స్ట్రాడినరీ. సౌండ్స్ కానీ అంతా కూడా చాలా బాగుంది. మీ ఫోటోగ్రఫీ అసలు ఎక్సలెంట్. అసలు హీరోని ఎలా చూపించారంటే వెరీ గుడ్ అన్నమాట. సో ఈ మీ నలుగురు కలిసి
ఒక హీరోని చాలా బాగా నిలబెట్టారు. డెఫినెట్గా నేను కోదండరామరెడ్డి గారి శిష్యుడిని. ఆయన కోదండరామరెడ్డి గారు మీ అందరికీ తెలుసు, అతని జడ్జిమెంట్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆయన దగ్గర నేర్చుకుంది ఆ జడ్జిమెంట్ అదంతాను. నేను ఇది చూసిన తర్వాత చెప్తున్నాను, డెఫినెట్గా ఈ సినిమా 100% హిట్ అవుతుంది. నా అనుభవంతో చెప్తున్నాను, డెఫినెట్, దాంట్లో డౌటే లేదు. అసలు లక్ష్మణ్ చూస్తుంటే ఎంత డెవలప్ అయ్యాడంటే అసలు నాకు చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మై బేబీ కాబట్టి చాలా ఆనందంగా ఉంది. డెఫినెట్గా సూర్య కాన్ఫిడెన్స్కి హ్యాండ్స్ అప్. ఎందుకంటే నెక్స్ట్ అసలు మాట్లాడాల్సిందంతా నేను సక్సెస్ మీట్లో మాట్లాడతానని చెప్పాడు చూడండి. నిజంగా ఆ కాన్ఫిడెన్స్ మాత్రం వెరీ గుడ్, వెరీ గుడ్. డెఫినెట్గా నాకు కూడా సూర్యకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో అంతకి డబుల్ ఉంది. డెఫినెట్గా మన అందరమే 100 days ఫంక్షన్లో కలుస్తాము, సక్సెస్ మీట్లో కలుస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హాయ్, ఈ వన్ మోర్ అంటే మళ్ళీ ఇక్కడ కూడా దెబ్బ తగలొచ్చు నాకు. సో ఓకే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ ద మీడియా. ఎంతో బిజీ షెడ్యూల్ పెట్టుకొని ఎన్నో సినిమాలు మీకు ఈవెంట్స్ ఉంటాయి, బట్ స్టిల్ యూ గైస్ మేడ్ ఇట్. థ్యాంక్స్ అ లాట్ ఈ బిజీ సండేలో ట్రాఫిక్లో, బట్ స్టిల్. అండ్ నెక్స్ట్ థింగ్, ఎంతోమంది చెప్పారు ప్రాజెక్ట్ గురించి, బట్ ఐ వుడ్ లైక్ టు సే ఇండస్ట్రీలో చాలా పెద్ద సినిమాలు ఉండొచ్చు, మాకన్నా పెద్ద సినిమాలు చాలా ఉంటాయి. కాకపోతే ఈ సినిమా రిజల్ట్ ఏదైనా అవ్వచ్చు, బట్ దిస్ జర్నీ హ్యాస్ బీన్ అ వెరీ ఎమోషనల్ జర్నీ. నాకే కాదు, నాతో పనిచేసిన ఈ సినిమాలో ఉన్న ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి, చాలామందికి ఇట్ ఈస్ ఎమోషనల్ ఫిలిం. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్స్. అనుకున్న దాని మీద చాలా ఇబ్బందులు పడ్డాం, వర్షాల్లో తడిసాం, ఎండల్లో, లైక్ వీ వర్క్ రియలీ హార్డ్. అట్ ద సేమ్ టైమ్ కోవిడ్లో చూసాం, లాక్డౌన్స్ చూసాం. సో అనుకున్న సెట్స్, ఫైట్స్ మధ్యలో బ్రేక్స్ అయిపోయినాయి. సో చాలా ఇబ్బందులు పడ్డాం, బట్ స్టిల్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఈ ఆర్టిస్టులు అందరూ పెద్ద సినిమాలకి చాలామంది పిలిచినా పిలవకపోయినా వచ్చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ నా సినిమా అనుకొని ఇక్కడికి వచ్చారు ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ. అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ గైస్. అందరూ నాతో పాటు వాళ్ళే అడిగి టీ-షర్ట్స్ వేసుకున్నారు, ఇక్కడే మా యూనిటీ చూపెడుతున్నారు. సో ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు వర్క్ విత్ యూ గైస్. థ్యాంక్స్ అ లాట్. నువ్వు వేసుకోలే, సంపేస్తా. ఓకే, టీ-షర్ట్ పట్టకపోయినా ప్రేమ ఉంది మామ. అండ్ టీ-షర్ట్ పట్టకపోయినా ప్రేమ ఉంది. నెక్స్ట్ టైం 6 ప్యాక్ చేస్తా అన్న సాయి కార్తిక్ గారు ట్రై చేశారు మధ్యలో. ఓకే, కంటిన్యూయింగ్. సో ఎమోషనల్ జర్నీ ఒట్టి నాకే కాదు, ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ అవుతున్నారు నా కాలేజ్ అండ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ నిహార్, జయసుద్ గారి అబ్బాయి. జయసుద్ గారితో నేను చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమా పనిచేశాను, బట్ నిహార్తో కూడా కలిసి ఒక మూవీ చేస్తానని మేమిద్దరం చాలా సినిమాలు చూసాం కాలేజ్ డేస్లో, బట్ నెవర్ వీ థాట్ వీల్ డూ అ మూవీ టుగెదర్ అని చెప్పి యాక్ట్ చేస్తారని మేమిద్దరం ఎప్పుడూ అనుకోలేదు. బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ వీ వర్క్ టుగెదర్. అట్ ద సేమ్ టైం నేను అనుకున్న దాని మీద నా ఎక్స్పెక్టేషన్స్కి మించి వాడి స్క్రీన్ ప్రెజెన్సే, వాడి డైలాగ్ చెప్పిన అవసరం అలా నుంచొని ఉంటే చాలు, వాట్ ఎవర్ హీస్ డూయింగ్, హీస్ డన్ అ బ్రిలియంట్ జస్టిస్ ఫర్ ద రోల్. అండ్ నెక్స్ట్ సత్యకృష్ణన్ గారి గురించి చెప్పనవసరం లేదు, ఎంత మంచి యాక్ట్రెస్ తను అందరికీ తెలుసు. అండ్ తన డాటర్ కూడా ఈ మూవీ ద్వారా ఇంట్రడ్యూస్ అవుతుంది. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ, నా మూవీ ద్వారా ఇట్లా మంచి యాక్ట్రెస్లు వాళ్ళ కిడ్స్ ఆర్ గెటింగ్ ఇంట్రడ్యూస్డ్. అండ్ ఇప్పుడు ప్లీజ్ నెపోటిజం అనకండి, మా మూవీ ద్వారా ఏ సంబంధం ఇండస్ట్రీకి లేని వాళ్ళు చాలామంది ఇంట్రడ్యూస్ అయ్యారు, ఇకపై ఇంట్రడ్యూస్ అవుతూనే ఉంటారు. సో అట్లానే మా డైరెక్టరు, మా కెమెరామ్యాన్, చాలామందికి ఇది ఒక మంచి ప్రాజెక్ట్. అండ్ దే ఆల్ వర్క్డ్ బియాండ్ దేర్ లెవెల్స్, బియాండ్ దేర్ అవుట్ ఆఫ్ ద స్కిన్స్ అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. ఫస్ట్ ఇన్ని కష్టాలు పడినా ఈ ప్రాజెక్టు నేను ముందుకు తీసుకెళ్ళగలిగింది నా మేనేజ్మెంట్ టీం వల్ల. నా ప్రొడక్షన్ కంట్రోలర్ అక్కినేని శ్రీనివాస్ గారు కానీ, శ్రీనివాస్ గారు ఖచ్చితంగా టీడీఎస్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ భరత్ వెనిగల్ల, నవీన్. సో అందరూ చాలా కష్టపడ్డారు ఈ ప్రాజెక్ట్ కోసం. అండ్ వితౌట్ దెమ్ ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హ్యావ్ ఫినిష్ దిస్ ప్రాజెక్ట్ ఆర్ ఐ వుడ్ హ్యావ్ డన్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఇంకోటి, ఇప్పుడు సాయి కార్తిక్ని గురించి చెప్పాలంటే ఆయన గురించి చెప్పే అనుభవం నాకు లేదు. ఆయన చాలా పెద్ద సినిమాలు చేశారు.
చాలామంది పెద్ద పెద్ద హీరోలతో పనిచేశారు. సో ఆయన గురించి నేను చెప్పనవసరం లేదు. కాకపోతే ఒకటి మాత్రం జరిగింది, ఆయన మ్యూజిక్ మేము కూర్చొని దానికోసం ఆర్ఆర్ రేపు అవుట్పుట్ కనిపిస్తుంది బ్రో జనాలకి. అండ్ అందుకనే మనం ఇంకో సినిమా వీఆర్ వర్కింగ్ టుగెదర్ అగైన్. అండ్ నా ధీరాకు కూడా ఆయనే మ్యూజిక్. ద సేమ్ వే కన్నా నా బెస్ట్ లుక్ నేను చేసిన సినిమాలన్నింటిలోకి దిస్ ఇస్ మై గ్యాంగ్స్టర్ ఇస్ మై 6th ఫిలిం యాజ్ హీరో. నా బెస్ట్ లుక్ ఎవర్. అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ యూ కన్నా. సో ఒక కొత్త లక్ష్ని స్క్రీన్ మీద చూస్తారు, ఆల్రెడీ పోస్టర్స్లో కనిపిస్తుంది. అండ్ మా పోస్టర్ డిజైన్స్, అల్టిమేట్ పోస్టర్ డిజైన్స్ రివ్యూ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్స్ కృష్ణ డిజిటల్స్, కృష్ణ గారు థ్యాంక్స్ అలాట్. మా ఎడిటర్ రేణు, హీఈస్ ఆల్సో గెటింగ్ ఇంట్రడ్యూస్డ్ విత్ దిస్ ప్రాజెక్ట్. సో చాలా మందికి ఇట్స్ అన్ ఎమోషనల్ ప్రాజెక్ట్. ఇంకా మా డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఒక సినిమా అవ్వకుండానే ఇంకో సినిమా వచ్చేసింది, అది పెద్ద సినిమానే. ఓకే, పాన్ ఇండియా సినిమా. సో ఇంకా దానికి మించి ఆయన టాలెంట్ గురించి నేను చెప్పనవసరం లేదు. ఆయన చాలామంది పెద్ద డైరెక్టర్స్ దగ్గర పెద్ద సినిమాలు చేశారు, పెద్ద హీరోలతో పనిచేశాడు. సో సూర్య, ఐ హోప్ ఐ మెట్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. సో యా, సో ఇంత పనిచేసిన ఆయన ఒప్పుకున్నాడంటే ఐ థింక్ ఐ హ్యావ్ డన్ అ డీసెంట్ జాబ్. రేపు జనాలు చూసి వాళ్ళు కూడా ఓటేస్తే ఐ విల్ బీ హ్యాపీ. ఇట్ వుడ్ బి ఎంకరేజింగ్. అండ్ నెక్స్ట్, ఈ యూనిట్ మొత్తంలోకి ఒక్క మనిషి దగ్గర నేను భయపడి వెళ్ళాల్సి వచ్చింది అంటే అది ఎవరో కాదు. యాక్చువల్లీ మా కెమిస్ట్రీ ఇద్దరు బాగుండాలి స్క్రీన్ మీద అనుకునే వాళ్ళం కాబట్టి ఆఫ్ కెమెరా ఐ యూస్ టు బి స్కేర్డ్ టు మీట్ హర్, దట్ ఈస్ వేదిక. ఎందుకంటే ఫస్ట్ తన డెడికేషన్ లెవెల్స్, ఎంతసేపు సీరియస్ తెలుగు నేర్చుకుంది విత్ ఇన్ నో టైమ్. అండ్ కెమెరా ముందుకు వస్తే, సెట్లోకి వస్తే షీ సో సీరియస్. నాకు భయం వేసేది, అమ్మ మిగతా టెక్నీషియన్స్ అందరితో ఫ్రీగా మాట్లాడతాను, ఆర్టిస్టులు అందరితో మేము చాలా జోవియల్గా ఉంటాం. బట్ కమింగ్ టు హర్ ఐ యూస్ టు బి లైక్, ఓకే లెట్ హర్ డూ అవర్ జాబ్, ఐ డోంట్ వాంట్ ఇంటర్ఫియర్. బట్ షీ హెస్ డన్ అ బ్రిలియంట్ జాబ్. అట్ ద సేమ్ టైం తెలుగు నేర్చుకుంది, ఇప్పుడు ఒక తెలుగు పిల్లలాగా మాట్లాడింది. నాకే ఇంగ్లీష్ వస్తున్నాయి, కాకపోతే తను తెలుగులో మాట్లాడింది. సో అక్కడే తన డెడికేషన్, కమిట్మెంట్ అన్నీ అర్థమవుతున్నాయి. అండ్ you will definitely be a very big actress, trust me. And after Gangaraju, give me dates for one more project. Okay, thank you. And మా కొరియోగ్రాఫర్ ఫైట్ మాస్టర్ గురించి చెప్పాలంటే, సారీ మాస్టర్, చాలా ఇబ్బంది పెట్టాను ఇద్దరికి. ఆఫీస్కి చాలాసార్లు పిలిచాం, బట్ హ్యాట్స్ ఆఫ్ మాస్టర్. ఎందుకంటే పెద్ద సినిమాలకి రావటం వేరు, మా పెద్ద హీరోలకి రావటం వేరు. నన్ను మీ వాళ్ళలాగా ఫీల్ అయ్యి, నా ప్రొడక్షన్ హౌస్ని మీ ప్రొడక్షన్ హౌస్లా ఫీల్ అయ్యి మీరందరూ వచ్చి నా కోసం చాలా టైం స్పెండ్ చేశారు. కనీసం ఒక 10-20 సిట్టింగ్స్ చేసామా ఫైట్స్లో ఈజీగా. సో మెనీ డిస్కషన్స్ వీ హ్యాడ్. సో అంత, బట్ ఆ అవుట్పుట్ మీకు స్క్రీన్ మీద కనపడుతుంది. ఏ మూవీకైనా సెకండ్ హాఫ్ ఇస్ ద లైఫ్. గ్యాంగ్స్టర్ గంగరాజు ఫస్ట్ హాఫ్ అంతా మంచి ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్లో, కమర్షియల్ ఆస్పెక్ట్స్లో రన్ అవుతుంది. ఇంటర్వెల్ దగ్గర స్టోరీ మొదలవుతుంది. సెకండ్ హాఫ్ నుండి ఇట్ విల్ టేక్ ఆఫ్. అండ్ క్లైమాక్స్ లాస్ట్ 20 minutes చెప్తుంటేనే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, లాస్ట్ 20 minutes విల్ బీ ఆన్ అ డిఫరెంట్ లీగ్. దానికి సర్ప్రైజ్ ఎండింగ్ ఒకటి ఉంది, సర్ప్రైజ్ థింగ్స్ ఐ కెనాట్ రివీల్. దేర్ ఆర్ సో మెనీ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫిలిం. సో మీరు చూస్తే మీరే అర్థమవుతుంది. డెఫినెట్లీ యూ వోంట్ బీ డిసప్పాయింటెడ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద థియేటర్. ఓకే. అండ్ మా కొరియోగ్రాఫర్ భాను మాస్టర్ కూడా థ్యాంక్స్ అలాట్ మాస్టర్. మీ వల్లే నాకు ఇంత ఇంజురీ అయినా సరే, మీరు తప్ప నాకు వేరే ఐ డోంట్ థింక్ ఇంకో కొరియోగ్రాఫర్ ఎవరు చేయగలిగేవాళ్ళు కాదు సాంగ్. అంత ఇంజురీ అయినా ఒక్క మూమెంట్ కూడా మార్చకుండా చేయించారు. అంటే తిట్టారా, పొగిడారా మీరు? అండ్ వితౌట్ ఎనీ లైక్ అవుట్పుట్ ఎక్కడ మనకి డెప్రిషియేట్ అవ్వకుండా, లైక్ ఎక్కడ తగ్గకుండా మీరు నాకు చేయించారు. అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. మీరు కాబట్టి చేశాను, ఇంకో కొరియోగ్రాఫర్తో ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హ్యావ్ డన్ అది. బట్ థ్యాంక్స్ అలాట్. ఒక సాంగ్ చేద్దామని ఈ మూవీకి వచ్చారు, మీరు 2 songs చేశారు. ఆ తర్వాత చాలా పెద్ద పెద్ద రీసెంట్ టైమ్స్లో ఏ పెద్ద హిట్ మా కొరియోగ్రఫీ సాంగ్ చూసుకున్నా అది మీ పేరే వినపడుతుంది. సో మనం ధీరాలో ఇంకో సాంగ్ చేయబోతున్నాం. ఓకే, యా. అండ్ నెక్స్ట్ అందరి గురించి మాట్లాడాను. ఇంకా చరణ్, వీళ్ళందరూ బేసిక్లీ వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ బడి. మనకంత చెప్పలేదు. శ్రీకాంత్ అయ్యంగర్ గారు
మీ ఎనర్జీ లెవెల్స్ నేను మీట్ అవ్వలేను, బట్ ఐ హోప్ వీ బికేమ్ లైక్ ఎక్కడ వెళ్ళిపోయారా? ఓకే, సో వాట్ ఎవర్ ఆయన ఎనర్జీ లెవెల్స్ మీట్ అవ్వలేను కానీ వీ బికేమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, థిక్ ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చిన ఆర్టిస్టులందరికీ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. అట్ ద సేమ్ టైం రాణి, వెన్నెల్ కిషోర్కి, వీళ్ళందరికీ కూడా ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. సో ఆల్ ఆఫ్ అస్ ఒక ఫ్యామిలీలాగా పనిచేసాం. ఒక 3 monthsలో అయిపోవాల్సిన ప్రాజెక్ట్ ఒక 10 months అయింది. ఒక 1.5 year గడ్డం పెంచుకోవాల్సి వచ్చింది ఈ ప్రాజెక్ట్ కోసం. సో ఇమ్మీడియట్గా షూట్ ప్యాకప్ అన్న 5 నిమిషాల్లో నేను క్యారవాన్లోకి వెళ్ళి గడ్డం తీస్తాను. సో అంత లైక్ వీ హ్యావ్ గాన్ త్రూ సో మెనీ థింగ్స్. అండ్ నెక్స్ట్ లాస్ట్ బట్ ద బెస్ట్ గురించి చెప్పాలంటే మా నాన్నగారు. సో ఆయన గురించి చెప్పాలంటే బేసికలీ ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకం, అండ్ అట్ ద సేమ్ టైం ఆయన ఈ సపోర్ట్ లేకపోతే నేను ఉండేవాడిని కాదు, ఇక్కడ ఈ ప్రాజెక్ట్ చేస్తా. నేను లేకపోతే ఈ సినిమా ఉండేది కాదు, ఈ సినిమా లేకపోతే ఈ రోజు ఉండేది కాదు. సో అన్నిటికీ కారణం ఇట్స్ ఓన్లీ హిమ్. సో హీఈస్ లైక్ అ షాడో. వెనకాల నుండి అన్నీ ఆయనే నడిపిస్తారు, మేమంతా ముందు జస్ట్ కీలుబొమ్మలం లాగా అంతే. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు బి బార్న్ యాజ్ హిస్ సన్, అండ్ ఐఎమ్ రియలీ లక్కీ టు బి బార్న్ యాజ్ హిస్ సన్. నాకు తెలిసి ఇప్పుడు కాదు, ఇంకో 100 సినిమాలకైనా ఆయన సపోర్ట్ అలానే ఉంటుంది. ఎక్కడ నమ్మకం పోగొట్టుకోరు. నేనే కొన్నిసార్లు ఎక్కడైనా లోగో ఉన్నా సరే, ఆయన ఎంత పెద్ద లాస్ వచ్చినా సరే ఆయన్ని చూస్తే నేను ఇన్స్పైర్ అవుతాను. పిచ్ లైట్ అంటారు, నెక్స్ట్ మినిట్ ఇట్స్ అ డిఫరెంట్ పర్సన్ ఆల్ టుగెదర్. సో ఇండస్ట్రీలో 1982 నుండి సినిమాలు చేస్తున్నాం, చాలా పెద్ద పెద్ద యాక్టర్స్తో పనిచేసాం, ఎన్నో లాసులు ఫేస్ చేసాం, ఎన్నో బ్యాక్లాషెస్, బ్యాక్ స్టెప్స్, బట్ స్టిల్ STTV Films is going forward very strong. It will never back down. Okay, and definitely మంచి ఎంటర్టైన్మెంట్, మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు తీసుకొచ్చి టాలెంటెడ్ టెక్నీషియన్స్, కొత్త అయినా పాత అయినా ఎవరినైనా మేము ముందుకు తీసుకెళ్తాం, ఎంకరేజ్ చేస్తాం. అండ్ అజయ్ కుమార్ గారు, మీరు నన్ను ఇంట్రడ్యూస్ చేసిన హీరోగానే కాదు, యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్ నేను చేసిన ఫస్ట్ సినిమా కూడా మీరే డైరెక్టర్. That was 25 years back. Okay, but whatever. Thanks a lot everyone. ఇప్పటికే ఎక్కువ మాట్లాడేశాను, ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్కి కొత్త స్పీచ్ రెడీ చేసుకోవాలి. బట్ థ్యాంక్ యూ. డెఫినెట్గా నన్ ఆఫ్ యూ విల్ బి డిసప్పాయింటెడ్. ఒక మంచి సినిమా చూస్తారు, ఒక ఎంటర్టైనింగ్ సినిమా చూస్తారు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ స్టోరీ గురించి చెప్పాలంటే, గ్యాంగ్స్టర్ గంగరాజు అనుకుంటే ఏదో బాంబులు, షూటింగ్ ఇవన్నీ ఉంటాయి అనుకొని మీరు ఆలోచించద్దు. ఇట్స్ నాట్ ఓన్లీ యాక్షన్ ఫిలిం. It has all aspects. It has comedy, it has love, it has entertainment, and it has action, everything. It's a mixture of everything. So అన్ని వర్గాల ఆడియన్స్ వచ్చి తరోగా ఎంజాయ్ చేయగలిగే సినిమా గ్యాంగ్స్టర్ గంగరాజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లక్ష్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ STTV. Sorry, Geeta. You almost become a part of STTV Films. You're a part of STTV Films. ఏ ఈవెంట్ జరిగినా నువ్వే ఉంటున్నావు. అండ్ హోప్ఫుల్లీ నువ్వు స్టార్టింగ్ నుండి ఇప్పుడు ఎక్కడో పెద్ద పొజిషన్లో ఉన్నావు, నేను ఇంకా అక్కడే ఉన్నాను. సో హోప్ఫుల్లీ నేను కూడా నీలాగా డెఫినెట్గా గ్యాంగ్స్టర్ గంగరాజు బిగ్గెస్ట్ హిట్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను లక్ష్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. బోలెడంత లవ్ అండ్ బోలెడంత లక్ నా వైపు నుంచి కూడా. అండ్ ఆల్ ది బెస్ట్. మళ్ళీ సక్సెస్ మీట్లో కలుద్దాం డెఫినెట్గా. సో థ్యాంక్ యూ సో మచ్. వేదికనే మర్చిపోయారా ఈ మీరు? సినిమాకి పనిచేసిన అందరి గురించి మళ్ళీ మాట్లాడతాను, ప్లీజ్ డోంట్ మైండ్. నా రైటర్స్ గురించి, నా ఫైట్ మాస్టరు, నా కొరియోగ్రాఫరు, నా DOP అండ్ ఆల్ ఆర్టిస్టులు, వెన్నెల్ కిషోర్ గారు, అన్నపూర్ణమ్మ గారు, రాజేశ్వరి నాయర్ గారు, సత్య గారు, అనన్య, ఇంకా ఆల్ ఆర్టిస్టులు ఎవరైనా మర్చిపోతే క్షమించండి. కొంచెం ఎగ్జైట్మెంట్లో చాలామంది నేను మర్చిపోయాను, ఏమనుకోవద్దు ప్లీజ్. అండ్ వేదిక గురించి ఒక్క మాట చెప్పేసి నేను సెలవు తీసుకుంటాను. వేదిక నాకు దొరికిన లక్షి గారితో పాటు తనకు జోడిగా దొరికిన ఒక మంచి హీరోయిన్. తెలుగు రాకపోయినా ప్రతి డైలాగ్ని నేర్చుకొని నేను తెలుగులోనే చెప్తాను. చాలామందిని మనం చూస్తూ ఉంటాం, తెలుగులోనే చెప్పింది, సినిమా మొత్తం తెలుగులోనే యాక్ట్ చేసింది. పర్లేదమ్మా హిందీలో నేను డబ్ చేసుకుంటాను, హిందీలో చెప్పే పర్వాలేదు నేను తెలుగు డబ్ చేసుకుంటాను అన్నా ఎక్కడ ఏ రోజు కాంప్రమైజ్ అవ్వాల. ప్రతి సిచ్యువేషన్లోనూ ప్రతి చోట తను మాకు సపోర్ట్ చేసింది ఈ ప్రాజెక్ట్కి. సో థ్యాంక్ యూ వేదిక, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్.
ఈ సినిమా గురించి ఒక విషయం చెప్తాను, ఒక ఎమోషనల్ విషయం. సినిమా మొదలైంది, అవకాశం వచ్చింది, చాలా హ్యాపీగా, ఎనర్జీగా, కసిగా ఎలాగైనా ఈ సినిమా మంచి ప్రాజెక్ట్ చేయాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, లక్ష గారికి డెఫినెట్గా ఒక కమర్షియల్ బ్లాక్ బస్టర్ ఇవ్వాలి, ఈ ఉద్దేశంతో పనిచేసుకుంటూ వెళ్ళాం. నాకు ప్రతి ఒక్క ఆర్టిస్టు, ప్రతి టెక్నీషియన్ సపోర్ట్ చేశారు, చేస్తూనే ఉన్నారు. ప్రతిరోజు ఒక ఎగ్జైట్మెంట్తో చేసుకుంటూ వెళ్ళాం. సీన్స్ వస్తున్నాయి, పాటలు వస్తున్నాయి, ఫైట్లు వస్తున్నాయి, షూటింగ్ జరుగుతూ ఉంది, ఎడిట్ చేసుకొని చూసుకుంటున్నాం, బాగా వస్తుంది. కానీ ఈ రోజు కూడా మా హీరో లక్ష గారి ఫేస్లో ఒక్క ఎక్స్ప్రెషన్ చూద్దాం, అదిరిపోయిందని ఎక్స్ప్రెషన్ చూద్దామని దానికోసం చూస్తూ ఉన్నాను. ఈ రోజు ఆయన ఫేస్లో ఒక్క ఎక్స్ప్రెషన్ కనపడేది కాదు, కానీ లోపల దాచుకున్నారు ఆయన అంతా. ఫైనల్గా లాస్ట్ డే షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయి, ఎడిట్ అంతా కంప్లీట్ అయిపోయి, ఆర్ఆర్తో సినిమా ఫుల్ ఎడిట్ చూసుకున్న రోజు ఆయన కళ్ళల్లో ఈ సినిమా నాకు మంచి సినిమా పడిందని ఒక ఆనందం చూశాను, ఒక ఆనంద బాష్పాలు చూశాను. ఆ రోజు ఓపెన్ అయ్యారు ఆయన ఫస్ట్ టైం. అది ఒక ఎమోషనల్ బాండ్ అంటున్నాను. ఈ సినిమాకి అలాంటి చాలా ఎమోషనల్ బాండేజ్ ఉన్నాయి. ఈ సినిమా వల్ల నాన్నగారికి ఈ సినిమా నచ్చితే చాలు, నాన్నగారి దగ్గర నేను ప్రూవ్ అయితే చాలు అని ఇలాగా ఆ రోజు ఓపెన్ అయ్యారు. ఆ రోజు నిజంగానే వాళ్ళ నాన్నగారు మా అందరినీ అప్రిషియేట్ చేశారు, ఆయన్ని హక్ చేసుకున్నారు, ఈయన వచ్చి నన్ను హక్ చేసుకున్నారు లక్ష గారు. ఆ రోజు నాకు అనిపించింది ఇది కదా సక్సెస్, ఇంకేం లేదు, మీ అందరిని నేను గెలిచేశానని చెప్పేసి అనుకున్నాను. అలాగే డెఫినెట్గా రేపు 24th మీ అందరి మనసులు గెలుచుకుంటానని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. And their management, we had an extraordinary event. సో మా వల్ల మీ థియేటర్ కూడా మళ్ళీ ఒక మంచి కళ రావాలని కోరుకుంటున్నాను మా సినిమా రిలీజ్ అయిన వీక్ కూడా. అండ్ థ్యాంక్స్ అలాట్ గైస్.